హాయ్ మేడం, నమస్తే. నమస్కారం అండి. మేడం, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక వాళ్ళు చెప్పిన ఈ 6 గ్యారెంటీలను కూడా ప్రవేశపెట్టడం జరిగింది, అమలు చేయడం జరిగింది. మీకు 6 గ్యారెంటీలు బాగా నచ్చాయా? బాగున్నాయండి. 6 గ్యారెంటీలు మంచిగా ఉన్నాయి. అంటే మామూలుగా మన రేవంత్ రెడ్డి గారు వచ్చాక 2 డేస్లోనే 2 గ్యారెంటీలని చేయటం అదొకటి బాగుంది. కొంచెం రిస్కీగా ఉందిలే కానీ బాగుంది. నేను కూడా యూస్ చేసుకున్నాను. బస్సులో వెళ్ళి రావటం అది మంచిగా ఉంది. కాకపోతే కొంచెం క్రౌడ్ ఎక్కువగా ఉంది. దానికి ఏమైనా బెనిఫిట్స్ అవి చూసుకుంటే బాగుంటుంది. ఇంకొకటి ఏంటంటే ఈ 6 గ్యారెంటీలకి కొంచెం లింకప్ ఏంటంటే రేషన్ కార్డు ఒకటి లింకప్ చేశారు. రేషన్ లేని వాళ్ళు చాలామంది ఉన్నారండి. ఈవెన్ నేనే ఉన్నానన్నమాట. నేను చాలాసార్లు కూడా బీఆర్ఎస్ పాలనలో అప్లై చేశాను, కానీ నాకు రాలేదు. ఈసారైనా వస్తుందేమో అని నమ్మకంతో ఇప్పుడు వచ్చి నేను అప్లై చేసుకుంటున్నాను. ఈసారి వస్తుందనే నమ్మకం ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందనే నేను చాలా ఆశిస్తున్నాను అన్నమాట. ఈ 6 గ్యారెంటీలు కూడా ప్రతి మధ్య తరగతి కుటుంబానికి కూడా ఎంతో అవసరమైనవి. అవన్నీ చూసినప్పుడు మీకు ఏమనిపించిందండి? నాకైతే చాలా మంచిగా అనిపిస్తుందండి. ఎస్పెషల్లీ లేడీస్కి కేటాయించారు. గ్యాస్ విషయం కానీ, మహాలక్ష్మి పథకం కానీ, ఇంకా రైతు భరోసా అంటే గృహలక్ష్మి, ఇవన్నీ కూడా అయితే చాలా ఆసరాగా ఉంటుందండి. మధ్యతరగతి వాళ్ళకైతే చాలా ఆసరాగా ఉంటుంది. నేను కూడా ఒక మధ్యతరగతి నుంచే వచ్చాను. నాకు కూడా వస్తే మంచిగా అనిపిస్తుంది. నాతో పాటు అందరికీ రావాలని కూడా నేను కోరుకుంటున్నానండి. ఎన్ని మాటలు అప్లై చేసినా మాకైతే తెల్ల కార్డు రాలేదు. ఇప్పుడన్నా అప్లై చేస్తే వస్తుంది అనుకుంటున్నాము. మీరు ఈ 6 గ్యారెంటీలను చూసారు కదా, మీకు ఏమనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది. అప్లై చేశారా మరి తెల్ల రేషన్ కార్డు? తీసుకొని అప్లై చేయాలి. ఇప్పుడు రాస్తాం అనుకున్నాము. అంత పొద్దున తీసుకెళ్ళాను. ఇప్పుడు రాసి ఇచ్చిపోదామని వచ్చినాము. ఇప్పుడు బంద్ అయింది కదా, రేపు మార్నింగ్ ఇస్తాం అనుకుంటున్నాం. ఇంకేమన్నా యాడ్ చేస్తే బాగుంటుంది అంటారా? ఇవి చాలు అంటారా? అదే గ్యాస్ గురించి ఏమో అది 500 ఇస్తాం అన్నారు కదా, అది ఇస్తారా అనే గ్యారెంటీ ఉందా ఏమన్నా అని కేసీవై చేసినారు కదా, చేయమని చేసినాము. అది అందరికి ఇస్తారా, మళ్ళీ తెల్ల కార్డు ఉన్న వాళ్ళకి ఇస్తారా, అది అయితే తెలుస్తలేదు మాకు. అదే అనుకుంటున్నాం. ఆ విషయం కనుక్కోవడానికి వచ్చారా, లేకపోతే తెల్ల రేషన్ కార్డు అప్లై చేయడానికి వచ్చినాం? వచ్చినాం. ఈసారి అని వస్తుంది అని అనుకుంటున్నాం. ఎప్పుడు అప్లై చేసినా రాలేదు మాకు, అందుకని అప్లై చేస్తున్నాం. కొత్త ప్రభుత్వం వచ్చింది, కొత్త పాలన వచ్చింది, కొత్త మార్పు వచ్చింది. ఎలా అనిపిస్తుంది మీకు? మంచిగా అనిపిస్తుంది కాంగ్రెస్ వచ్చడం వల్ల. మాకు ఈ ఎల్ల వస్తే మాకు ఇంకా మంచిదే. ఓకే, ఆనందం మొత్తం మీ ముఖంలోనే కనిపిస్తుంది మాకు. అంతేంటా? ఓకే. నమస్తే సార్. నమస్తే. సార్, ఇప్పుడు 6 గ్యారెంటీలని అమలు పరచడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం. సో ఎలా అనిపిస్తుందండి మీకు? ఇప్పుడు మన రేవంత్ రెడ్డి అన్న 6 గ్యారంటీ కార్డు ఇస్తారని చెప్పినారు, ఇస్తున్నారు కూడా. ఇంకా 1 మంత్ అయింది, ఇంకా ఇప్పుడు అప్లికేషన్లు వేస్తున్నారు. అది అవుతున్నారు. ఈ 6 గ్యారంటీ కార్డులు పక్కా నమోదు అవుతుంది. రేవంత్ రెడ్డి అన్న మళ్ళీ 10 సంవత్సరాలు ఇక్కడ మళ్ళీ సీఎం అవుతారు. ఇది అయితే నమ్మకం మాకు ఉంది. ఇప్పుడు ఫస్ట్ టైం తెలంగాణలో 6 గ్యారంటీ కార్డులు ఇస్తున్నారు రేవంత్ రెడ్డి అన్న. దాని ద్వారా అంతా పబ్లిక్ ఇప్పుడు మారిపోతూ చాలా చాలా సంతోషపడుతున్నారు. అర్థమైందా? हमारे को बहुत खुशी की बात है, रेवंत रेड्डी सर आए, बहुत अच्छी बात है हमारे को. उन्होंने अल्लाह उनको सेहत दो, अच्छा रखो, सब जनों को अच्छा देख रहे हो उन्होंने. उनके लिए हम बराबर जो भी काम हम बराबर करेंगे. उन्होंने भी सब पूरा काम कर रहे, स्टार्ट कर दिए, पूरे करेंगे काम, पूरे करेंगे. लेकिन पूरे काम पूरे करके छोड़ेंगे उनको. हम उनके लिए कभी भी इमीडिएटली कभी भी सपोर्ट हम उनको रहेंगे. సపోర్ట్ చేస్తూనే ఉంటారు అంటారు. అయితే ఇప్పుడు మీరు అప్లై చేశారా ఏమన్నా? చేసినాం మేడం, నాకు ఉంది, అప్లై చేసినాం, ఆల్రెడీ అప్లై చేసిన. అది కూడా అవుతుంది దేవుని దగ్గర, అంతా బాగా అవుతుంది. మీరు కూడా కొంచెం కోరుకోండి మంచిగా ఉండాలని. అందరికీ బాగా చేస్తారు బరాబరు. మీకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారెంటీలు తెలుసా మీకు? తెలుసు. ఎలా అనిపిస్తుందమ్మా? 6 గ్యారెంటీలు కూడా ఆడవాళ్ళకే ఎక్కువగా ఉన్నాయి. ఆడవాళ్ళకే ఎక్కువగా ఉన్నాయి, కానీ వచ్చేదాకా తెలవాలి కదా, ఎవరికి వస్తాయో ఎవరికి రాదో ఎలా ఉంటుందో. మాకైతే ఏమీ లేదు. మా ఆయన ప్రైవేట్ కంపెనీలో అన్నట్లుగా ఉద్యోగం చేస్తున్నారు అటెండర్గా. అంటే గవర్నమెంటే కానీ అటెండరు. 25 ఏళ్ళ సర్వీస్ పోయింది. మాకేమీ లేవు. మేము కిరాయి ఇంట్లో ఉంటున్నాం, పెట్టుకున్నాము. అది ఇస్తే రేవంత్ రెడ్డి సహాయం చేసినట్లు దేవుడి దయ అంతే. ఇప్పుడు ఉన్న ఈ 6 గ్యారెంటీల్లో మీకు బాగా నచ్చిన గ్యారెంటీ ఏది? అంటే ఇప్పుడు 2500ది గ్యాసు ఇల్లు వస్తే అది
మంచిగా అనిపిస్తుంది అనుకుంటా. ప్రతి ఒక్క గృహిణికి 2500 గ్యాస్ ఇల్లు వస్తే మీకు చాలు. లేని వాళ్ళకి అదే ఉన్న వాళ్ళకే ఉన్న వాళ్ళు ఇచ్చారు, లేని వాళ్ళకి వెళ్ళి ఉన్న వాళ్ళకి ఇచ్చారని కాకుండా లేని వాళ్ళని చూసి ఇస్తే బాగుంటుంది. మీకు తెల్ల రేషన్ కార్డు ఉందమ్మా, అప్లై చేశారా? ఇవాళ చేశాను, అప్లై చేశాను. ఇది రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన 6 గ్యారంటీల గురించి కూడా ఇది నిన్ననే అప్లై చేశాము. అది దేవుడి దయ అంతే, ఇంక మాకేం చేయలేం కదా. మొత్తానికి కొత్త ప్రభుత్వం వచ్చింది, మార్పు వచ్చింది, మీకు ఎలా అనిపిస్తుంది? మంచిగానే అనిపిస్తుంది. ఒక్కోసారి చూడాలి కదా, కొంతమందిని కొన్నాళ్ళు ఒకళ్ళని చూడాలి కదా. అది ఆయన ఏం చేస్తారో ఆయన దయ. వస్తా. నమస్తే. నమస్తే. ఇక్కడ ఉన్నారు ఎందుకు మీరు? చూస్తున్నాను జనానికి, ఏం చూస్తున్నారు జనాలని? మన కొత్త గవర్నమెంట్ చేసే పథకాలు ఏ విధంగా అమలవుతున్నాయి, ఎట్లా జరుగుతుంది కార్యక్రమాలని చూస్తున్నాను. నేను కూడా కాంగ్రెస్ పార్టీ ఒక క్యాండిడేట్స్ని ఇక్కడ. సో ఈ 6 గ్యారెంటీలు ఎలా అనిపిస్తుందండి మీకు? మంచిగానే ఉన్నాయమ్మా, కానీ వీటిని గవర్నమెంట్ సక్సెస్ఫుల్గా పని చేయాలి, వాళ్ళ ఫ్యూచర్ కోసం బాగుంటుంది కాదా. ఇప్పుడు ఇచ్చిన పథకాలన్నీ గవర్నమెంట్ సక్రమంగా దాన్ని నెరవేర్చేయాలి, అప్పుడు వాళ్ళకు పబ్లిక్కి కూడా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. అయితే ఇప్పుడు ఇచ్చిన ఈ 6 గ్యారెంటీలలో కూడా తప్పనిసరిగా తెల్ల రేషన్ కార్డే ఉండాలి అంటున్నారు. ఎందుకని అంటారు? ఉంటే మంచిదేనా? ఉంటే మంచిదే కదమ్మా, బీద వాళ్ళ కోసము ఆ కార్డు మంచిదే. కానీ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ పథకాలు కూడా అందరు సంతోషంగా ఉన్నారు. ఏమంటారు, పాత పెన్షనర్స్ ఉన్నారు, వాళ్ళకు కూడా కొందరు డౌట్ పడుతున్నారు, ఈ పెన్షన్లు ఇంతే వస్తాయా, పెంచుతారా, ఇస్తారా లేదా అని కూడా కొద్దిగా పబ్లిక్లో కన్ఫ్యూజన్స్ ఉన్నాయి. కానీ వీటిని కూడా గవర్నమెంట్ సక్రమంగా చూసుకోవాలి, వాళ్ళ కోసం బాగుంటుంది. ఇప్పుడు ఈ 6 గ్యారెంటీలు కూడా ప్రతి ఒక్కరికి అందాలి అన్న ఉద్దేశంతోనే పెట్టడం జరిగింది. సో కదా, ఈ పథకాలు గవర్నమెంట్ సక్రమంగా చేస్తే వాళ్ళకు ఫ్యూచర్ ఉంది, అది ప్రతి ఒక్కరు కూడా సంతోషపడతారు. నమస్తే అండి. ఎక్కడ ఉంటారు మీరు? మాది ఇక్కడే లోకల్ అండి. ఇక్కడ ఈ 6 గ్యారంటీస్ గురించి అయితే చాలా మందికి స్పందన చాలా బాగుంది. ఈ లాస్ట్ 10 ఇయర్స్ నుంచి కూడా కనీసం ఒక రేషన్ కార్డు అప్లై చేసుకోవాలన్నా, ఒక ఆధార్ కార్డు అప్లై చేసుకోవాలన్నా ఎలా వెళ్ళాలి, ఏంటి ఇన్ఫర్మేషన్ అనేది తెలియదు కదా. ఇప్పుడు ఏంటంటే రేవంత్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత ఒకటే, అంటే ఒక ఆడ మనిషి ఇంట్లోంచి బయటికి వస్తే 6 స్కీములు ఒకటేసారి ఒక ఫామ్లోనే అయిపోతుంది అనమాట. అది సో ఇంతకుముందు ఏం జరిగేది, రేషన్ కార్డు గురించి ఒకసారి, ఆధార్ కార్డు గురించి ఒకసారి, ఒక్కొక్క పథకం గురించి ఒక్కొక్కసారి వెళ్ళాల్సి వచ్చేది, లైన్లు కట్టాల్సి వచ్చేది, ప్రతి ఒక్కరికి ఇబ్బంది ఉండేది. ఇంకొకటి ఏంటంటే మన సీఎం గారు చేసిన మంచి పని ఏంటంటే రేషన్ కార్డు ప్రతి ఒక్కరూ పెట్టాలి అని చెప్పి అన్నారు. కానీ లాస్ట్ 10 సంవత్సరాలు బట్టి రేషన్ కార్డు అనేది ఓపెన్ చేయలేదు. సో ఇప్పుడు రేషన్ కార్డు లేకపోయినా మేము ఫామ్స్ అన్ని తీసుకుంటామని చాలా క్లియర్గా చెప్పారు. సో ప్రతి ఒక్కరు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. దీంట్లో ఒక 50% వచ్చినా కూడా చాలామంది సంతోషంగా ఫీల్ అవుతారు. ఎందుకంటే రేషన్ కార్డు రాక 10 సంవత్సరాలు అయ్యింది ప్రతి ఒక్కరికి కూడా. అది ఈ స్కీమ్స్ వల్ల కూడా ప్రతి ఒక్కరు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మాకు కూడా పెట్టండి, మాకు కూడా పెట్టండి అని మమ్మల్ని హెల్ప్ అడుగుతున్నారు. మేము కూడా అందరికీ రాసి ఇవ్వడం జరుగుతుంది. ఇక పొద్దున్నుంచి ఇప్పటిదాకా ఉండి మొత్తం అందరికీ హెల్ప్ చేసి మేము వెళ్తున్నాము. మేము కాంగ్రెస్ పార్టీ ఇలానే చేసుకుంటూ వెళ్తే రేపు ఎంపీ ఎలక్షన్స్లో కూడా మొత్తం 17కి 17 కూడా స్వీప్ చేస్తుంది తెలంగాణలో. రోజుకి ఎంతమంది వచ్చి అప్లై చేస్తున్నారండి? ఎందుకంటే నిన్నటి నుంచి ఇది అమలు పరిచారు ఈ కాబట్టి. రోజు ఓన్లీ రేషన్ కార్డులే 154 మంది పెట్టుకున్నారు. అలాగే ఈ 6 గ్యారంటీలది అయితే 584 మంది పెట్టుకున్నారు ఈరోజు. అంటే మా వార్డు ఓన్లీ 96 వార్డు ఇది. ఈ వార్డులోనే ఇంతమంది చేసుకున్నారు ఈరోజు. సో ఇంత మెజారిటీగా అప్లికేషన్స్ రావడం అనేది ఫస్ట్ టైం. అసలు తెలంగాణ గవర్నమెంట్ కాదు కదా, ఇంతకుముందు ఉమ్మడి గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా ఇలాంటి స్కీమ్ జరగలేదు. కేవలం రేవంత్ రెడ్డి గారి వల్ల ఇదంతా జరుగుతుంది. ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు. ఇదే హ్యాపీనెస్తో రేపు ఈ స్కీమ్స్లో 50% మెంబర్స్కి మీరు రిలీజ్ చేసినా కానీ క్లీన్ స్వీప్ అవడం మాత్రం గ్యారంటీ. 17కి 17 ఎంపీ సీట్లు మనం కొడుతున్నాం కాంగ్రెస్ పార్టీ. మధ్య తరగతి కుటుంబాలకైతే ఇది చాలా మంచి విషయం అని చెప్పాలి. ఎందుకంటే తినడానికి తిండి లేని వాళ్ళు, ఉండడానికి ఇల్లు లేని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అలాంటి వాళ్ళకి చాలా ప్లస్ అవుతుందనే చెప్పాలి. చాలా అండి. ఎందుకంటే వీళ్ళు పెట్టిన స్కీమ్స్ ఎలా ఉన్నాయంటే ఆడవాళ్ళకి బస్సు ఫ్రీ, అలాగే కరెంటు బిల్లు 200 యూనిట్ల లోపు. అంటే 200 యూనిట్లు ఎవరికి వస్తుందండి? మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి వస్తుంది. ఈ తర్వాత మీరు చూసుకుంటే ఈ 2500 ప్రతి ఆడ మనిషికి. ఇప్పుడు ఆడవాళ్ళకి డబ్బులు చాలక బయటికి వెళ్ళి పనులు చేసుకుంటున్నారు. ఇలాంటి వాళ్ళకి 2500 ఆడవాళ్ళకి వస్తుంది అంటే ఆ స్కీమ్ చాలా మంచి స్కీము. అలాగే 200 యూనిట్ల పైన వచ్చేది ఎవరికి? డబ్బున్న వాళ్ళకి, బాగా సంపాదించుకునే వాళ్ళకి వస్తుంది. మిడిల్ క్లాస్ వాళ్ళకి
180 యూనిట్లు, 120 యూనిట్లు, 100 యూనిట్లు ఇలాగ వస్తుంది. సో వీళ్ళందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారనమాట. అదండి. మొత్తానికి అయితే ఈ 6 గ్యారెంటీలు కూడా ప్రతి ఒక్కరికి అందాలని చెప్పి మనం మనస్ఫూర్తిగా కోరుకుందామండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.